లాస్ట్ ఇయర్ బిల్ గేట్స్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. నేను యూత్లో ఉన్నప్పుడు చాలా తక్కువ పడుకునేవాడిని, కానీ ఇప్పుడు అలా కాదు. దాదాపు 7 నుంచి 8 గంటల పాటు రోజు నిద్రపోతున్నాను. దానివల్లే నాకు చాలా సమస్యలు సాల్వ్ అయిపోయాయని చెప్పి ప్రపంచంలోనే అత్యంత కుబేరుడు బిల్ గేట్స్ కూడా చెప్పుకొచ్చారనమాట. స్లీప్ అనేది ప్రతి మనిషికి చాలా అవసరం. మన సర్కేడియన్ రిథమ్ అంటే ఏ టైంలో మనం ప్రాపర్గా నిద్రపోతాం అనేది రోజుకి ప్రాపర్ స్లీప్ సైకిల్ ఉండాలన్నమాట. లేకపోతే మన బాడీ ఫంక్షనింగ్ దెబ్బతింటుంది. చాలా మంది నిద్రని కాంప్రమైజ్ చేస్తారు. ఇప్పుడు మన జాబ్ రిక్వైర్మెంట్స్ కానీ, మన ప్రొఫెషనల్ రిక్వైర్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా వర్క్ ప్రెషర్ని పెంచుతున్నాయి, స్లీప్ తగ్గిస్తున్నాయి అనమాట. చాలా మంది రోజుకి 15-16 గంటలు పనిచేసి 5-6 గంటలు కూడా పడుకోవట్లేదు. ఆ పడుకున్నప్పుడు కూడా ఇంటరప్షన్స్ బాగా వస్తున్నాయి. ముఖ్యంగా యాంగ్జైటీ రావటం, మధ్యలో మెలకు వచ్చేసి ఏదో ఆలోచనలు రావటం, ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట. ఇలాంటి స్లీప్ డిస్టర్బెన్స్ నాకు కూడా రెగ్యులర్గానే వస్తూ ఉంటుంది. దానికోసం నేను కొన్ని టిప్స్ పాటిస్తున్నాను అనమాట. నేను పడుకునేటప్పుడు నా ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెడతాను. నిద్ర లేసేదాకా అది ఆన్ చేయను. ఎందుకంటే చిన్న మెసేజ్ వచ్చినా, ఏదైనా వైబ్రేట్ అయినా డిస్టర్బ్ అవుతాం కాబట్టి ఫోన్ కంప్లీట్గా ఫ్లైట్ మోడ్లో పెట్టుకోవడం బెస్ట్. రెండోది, స్లీప్ సైకిల్, క్వాలిటీ స్లీప్ సైకిల్ ఉండాలంటే నైట్ పడుకునే ముందు చాలా నెమ్మదిగా ఒక మెడిటేషన్ మ్యూజిక్, స్లీప్ మెడిటేషన్ కానీ ఏదైనా మ్యూజిక్ వింటూ పడుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. చాలా వరకు నేను కూడా నిద్ర డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు స్లో స్లీప్ మెడిటేషన్ మ్యూజిక్ని పెట్టుకుని పడుకుంటాను అనమాట.